గమ్యం ఉంటుంది. అంటే ఎలా అంటే ఈ భూమి మీదకొచ్చినప్పుడు మనం ఒక ప్రణాళిక తీసుకొని ఆ గమ్యాన్ని చేరడానికి ప్రయత్నిస్తాము. మన గమ్యం ఏంటో తెలుసుకుందాము. మనుషులకే కాదు ఈ గమ్యము, జంతువులకి, పక్షులకి వాటికి కూడా ఉంటాయి. దాంతో దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ మనము సాలిపురుగుని తీసుకుందాము. దానికొక గమ్యం ఉంటుంది. సాయంత్రం వరకు అది ఇల్లు కట్టుకోవాలి. అలాగే పక్షులకి, జంతువులకు కూడా ఒక గమ్యం ఉంటుంది. దాని పిల్లలకి ఇల్లు కట్టుకోవడము, ఆహారము వెతికి పెట్టుకోవడము, వాటి పిల్లల్ని సంరక్షించుకోవడము, ఇలాంటివి దానికి కూడా గమ్యం ఉంటుంది. అలాగే మనందరికీ కూడా మన జీవితంలో ఒక గమ్యం ఉంటుంది. దాన్ని తెలుసుకోవాలి. అంటే మనము ఈ భూమి మీదకి ఏ పర్పస్తో భూమి మీదకి వచ్చాము, జన్మ తీసుకున్నాము, మన ప్రణాళిక ఏంటి, మన గమ్యాన్ని చేరడానికి మనం ఏం చేయాలనే విషయాలు దీంట్లో తెలుసుకుందాము. ప్రతి ఒక్కరికి ఒక గమ్యం ఉంటుంది కదా. అయితే మనము మన వారి గమ్యాన్ని కూడా మనము గౌరవించాలి. అంటే కొంతమంది చెప్తూ ఉంటారు, ఎలా అంటే నువ్వు ఆ పని చేయకు, ఈ పని చేయకు అని అడ్డుకుంటారనమాట. ఎప్పుడు అలా అడ్డుకోవద్దు. వాళ్ళు అధర్మంగా ఉన్నప్పుడు మాత్రమే మనము హెచ్చరించాలి. నువ్వు చేసేది తప్పు అంటే వాళ్ళని సరైన మార్గంలో తీసుకెళ్ళడానికి మాత్రమే మనం హెచ్చరించాలి, ఎడ్యుకేట్ చేయాలి. నువ్వు ఇది చేస్తే ఇంకా బాగవుతావు, వాళ్ళు సరైన మార్గంలో వెళ్ళడానికి మాత్రమే మనము సహాయం చేయాలి. అంతేగాని కొంతమంది ద్వేషంతో, కోపంతో కూడా పక్కవారిని చెడగొడతారు, వారి గమ్యంని వెళ్ళకుండా ఆపుతారనమాట. వాళ్ళు అలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ జన్మలో మళ్ళీ కొత్త కర్మల్ని వాళ్ళు యాడ్ చేసుకుంటారు. మన కొత్త కర్మల్ని క్రియేట్ చేసుకోవద్దు. మనం వచ్చిందే గత జన్మలో ఉన్న కర్మల్ని ఈ జన్మలో పోగొట్టుకోవడానికి మాత్రమే ఈ భూమి మీదకి జన్మ తీసుకున్నాము. అలాగే వీలైతే సహాయం చేద్దాం, పక్కవారికి మనము రెస్పెక్ట్ చేద్దాం, వాళ్ళ గమ్యానికి మనము సహాయం చేద్దాం. అధర్మంగా ఉన్నప్పుడు హెచ్చరించాలి, కానీ దాన్ని మనము ఎంకరేజ్ చేయాలి. అలా చేయకూడదు, నువ్వు ఇలా చేయాలి అని చెప్పాలి, కానీ ఎప్పుడు అడ్డుకోకూడదు. అలాగే ముందు మనము ఈ గమ్యాన్ని చేరాలంటే అసలు మన జన్మ గురించి మనం తెలుసుకుందాం. ఈ భూమి మీదకి మనం ఈ జన్మ ఎందుకు తీసుకున్నాము అనే విషయం తెలుసుకుంటే ఈ గమ్యము అనేది మనకు అర్థమవుతుంది. యాక్చువల్లీ ఈ భూమి మీద జన్మ తీసుకున్న ప్రతి ఒక్క వ్యక్తి, ప్రతి ఒక్కరూ ఈ ఈ ఏమంటారు అనుభవాలు పొందడానికి, నేర్చుకోవడానికి, అద్భుతమైన జ్ఞానం పొంది ఉన్నతమైన లోకంలో అద్భుతంగా జీవించడానికి మాత్రమే జన్మ తీసుకుంటాము. ఈ భూలోకం అంతా ఒక పాఠశాల. ఈ భూలోకంలో నేర్చుకోవడానికి మాత్రమే వచ్చాము, ఉన్నతంగా మారడానికి. ఇక్కడ మనం ఏం చూస్తామంటే ప్రతి ఒక్కరూ భూమి జన్మ తీసుకున్న ప్రతి ఒక్కరూ దైవ స్వరూపమే. మనం వాడు అలాంటోడు, ఈమె ఇలాంటిదని మనము కంప్లైంట్ చేస్తూ ఉంటాము, కామెంట్ చేస్తాం. కానీ ప్రతి ఒక్కరు భూమి మీద జన్మ తీసుకున్న వాళ్ళు ఉన్నతమైన ఆత్మలు, దైవ స్వరూపాలే. చుట్టూ ఉన్న పరిస్థితులు, వాళ్ళ ప్రకృతి ద్వారా వాళ్ళ గుణాలు మారిపోయి వాళ్ళు అలా బిహేవ్ చేస్తారు. అంతేకాని అలాంటి వాళ్ళకు మనము ధ్యానం చేస్తున్నాం కాబట్టి వాళ్ళకి మనము జ్ఞానం ఇవ్వాలి. ధ్యానంలో కూర్చోబెట్టి ఆ ధ్యానంలో ఆ జ్ఞానాన్ని వాళ్ళకి అర్థమయ్యేలా మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. అది మనం ధ్యానులు చేసేది. ఇప్పుడు నేనైనా మీరైనా ధ్యానం చేస్తున్నాము, క్లాసులు వింటున్నాము, జ్ఞానం పొందుతున్నాము. ఇది 10 మందికి తెలియాలి. మనం ఏదేదైతే పొందుతున్నామో, ఏదైతే తెలుసుకుంటున్నామో, మనము ధ్యానం చేయడమే కాదు, పక్క వారికి ఇంకా వేరే వాళ్ళకి కూడా మనము ఈ ధ్యానం అనేది వాళ్ళకి తెలియాలి. తెలిస్తే వాళ్ళు ఉన్నతంగా మారిపోతారు. ఇప్పుడున్న సొసైటీలో ఎలా అయిపోయిందంటే బాధలు, కష్టాలు, స్ట్రెస్ ఎక్కువైపోయి వాళ్ళకి అర్థం కావట్లేదు. ఏ సిచ్యువేషన్ని ఎలా తీసుకోవాలి, ఈ ప్రాబ్లమ్ని ఎలా దాటాలి, అది అర్థం కాక హెల్త్ ప్రాబ్లం చాలా తెచ్చుకుంటున్నారు. అలాంటి వాళ్ళకి మనము ఈ ధ్యానం మెల్లగా వాళ్ళు రారు, మెల్లగా ధ్యాన ప్రచారం చేస్తూ ఉండాలి, వాళ్ళకి ఎడ్యుకేట్ చేయాలి. వాళ్ళు ఏం చేసినా కూడా వాళ్ళకి ఇప్పుడు అర్థం కాదు, వెంటనే వాళ్ళు ధ్యానంలోకి రారు. అలాంటి వాళ్ళకి మెల్లగా ఎడ్యుకేట్ చేయాలి. ముందుగా మనం ఒకటి తెలుసుకుందాము, ఈ భూమి మీద జన్మ ఎందుకు తీసుకుందాము అనే దాని మీద వెళ్దాము ముందు. దాని తర్వాత గమ్యం గురించి తెలుసుకుందాము. ఉన్నతమైన లోకాలు 6, 7 ఉంటాయి, పైన లోకాలు ఉంటాయి. అవి అద్భుతమైన లోకాలు, స్వర్గము. అక్కడ ఏంటంటే మనం చనిపోయినాక పైకి వెళ్తాం కదా, పైకి వెళ్ళిన తర్వాత స్వర్గానికి ఎంట్రీ ఉండదు మనకి. అంటే మనలో ఆ శక్తి లేదు, మనం ఉన్నతంగా లేం కాబట్టి ఆ స్వర్గంలో మనం గడపాలి, ఎంజాయ్ చేయాలి అని అంటే భూమి మీద మనం ఉన్నతమైన ఆత్మలుగా మారుతూనే మనకు అక్కడ ఎంట్రీ. ఇప్పుడు ఈ భూలోకం ఒక పాఠశాల.
పైన లోకాలు కాలేజ్‌లు, యూనివర్సిటీలు. ఇప్పుడు మనం ఇక్కడ 10థ్ ఇక్కడ పాస్ అయితేనే మనం అక్కడికెళ్తాం కాలేజ్‌కి. ఇప్పుడు 10థ్ పాస్ అయితేనే కాలేజ్‌కెళ్తాము. కాలేజ్ నుంచి యూనివర్సిటీకి ఎలా ఎళ్తామో, అలాగే ఈ పాఠశాలలో మనం నేర్చుకోవడానికి వచ్చాము. జ్ఞానం పొంది అద్భుతంగా దివ్యాత్ములుగా ఉండడానికే మనము ఇక్కడ ఈ భూమి మీదకొచ్చాము. అలా మనం పైన లోకాల్లో అద్భుతమైన లోకాలలో అనుభవించాలంటే పైన లోకాల చాలా స్లోగా నడుస్తది టైము. అంత తొందరగా ఫాస్ట్‌గా మనం ఎదగమక్కడ. భూలోకంలో ఏందంటే తక్కువ టైంలో ఎదిగిపోతాము. జ్ఞానంతోనే ఎదిగిపోతామనమాట. అలా మనం భూమి మీదకి ఎలా వస్తామంటే ఒక తల్లి గర్భంలో మనకి ప్రతి ఒక్కరికి మనుషులకి, జంతువులకి ఎవరికైనా ఒక పూర్ణాత్మ ఉంటది. ఆహ్, మనందరికీ ఒక పూర్ణాత్మ ఉంటది. ఆ పూర్ణాత్మ నుంచి అంశాత్మ విడివడి భూమి మీదకి ఒక తల్లి గర్భంలో జన్మ తీసుకుంటది. ఎలా అంటే ఆ తల్లి గర్భంలో మనం ముందే ప్రణాళిక తీసుకుంటామనమాట. అంటే ఈ తల్లి గర్భంలో నేను జన్మిస్తే ఈ గమ్యాన్ని నేను రీచ్ అవుతాను. ఆమె కడుపులో నేను పుడితే ఈ ప్రణాళిక తీసుకొని నేను భూమి మీదకొస్తే ఈ గమ్యాన్ని రీచ్ అవుతా అనే ఉద్దేశంతో ఒక తల్లి గర్భంలో 30,00,00,000 మంది ఫైట్ చేస్తారు. ఆమె కడుపులో పుట్టి నేను ఈ ప్రణాళికతో నేను ఈ గమ్యాన్ని చేరాలి. ఉన్నతంగా ఎదిగి పైలోకాలకెళ్ళి అద్భుతమైన జీవితాన్ని అనుభవించాలి. స్వర్గంలో ఉండాలనే ఉద్దేశంతో ఒక తల్లి గర్భంలో వస్తారు. వచ్చిన తర్వాత ఏమవుతుందంటే ఆ శిశువు 3 నెలలకి ఎంటర్ అవుతుంది. ఆ జీవాత్మ ఎంటర్ అయిన తర్వాత అప్పుడప్పుడు అది బయటకొచ్చి అంతా అబ్జర్వ్ చేస్తది. తల్లిదండ్రులను గానీ, బయట మనుషులను గానీ అది బయటకొచ్చి దాని సోల్ బయటకొచ్చి అబ్జర్వ్ చేస్తది. అంటే ఇక్కడున్న పరిస్థితులను అది చూస్తది. నేను ఈ గమ్యాన్ని చేరాలంటే ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి? నేను రీచ్ అవుతానా లేదా అని చూసుకుంటుంది. ఒకవేళ నాకు అవ్వదు, వీళ్ళ కడుపులో పుడితే నేను అవ్వను అని అనుకుందంటే అది రిటర్న్ వెళ్ళిపోతది. ఉండదు. కొంతమందికి 3rd మంత్స్, 6 మంత్స్‌కి అబార్షన్ అవుతది. ఆ బిడ్డ డిసైడ్ అవుతది. నేను ఉండకూడదు అంటే అది వెళ్ళిపోతది. మనం బాధపడతాం. కానీ ఆ సోల్ డిజైన్ చేసుకుంటది. మళ్ళీ ఏం చేస్తదంటే 30,00,00,000 శుక్రకణాలు ఎప్పుడైతే ఫైట్ చేసి తల్లి గర్భంలో వెళ్తుంది గదా! ఆ 30,00,00,000 శుక్రకణాలతో ఆ బిడ్డ ఫైట్ చేస్తది. ఆమె గర్భంలో నేనే పుట్టాలని అంతా డిసైడ్ అయ్యి జన్మ తీసుకున్న తర్వాత కొంతమంది సూసైడ్ చేసుకుంటారు. వాళ్ళకి హక్కు లేదు. అంతమందితో ఫైట్ చేసి ఆ తల్లి గర్భంలో జన్మించినంక ఆ భగవంతుడు బాడీ ఇస్తాడు. ఆ శరీరం తీసుకొని నువ్వు భూమి మీదకొచ్చిన తర్వాత, నువ్వు చనిపోయిన తర్వాత అంత తొందరగా మనకి పైలోకాలకు వెళ్ళడానికి ఉండదు. ప్రేతాత్మగా ఈ పైన లోకాలలో తిరుగుతూ అది నరకము. ప్రేతాత్మగా చెట్ల మీద ఇట్లా తిరుగుతుంటే భూమి మీద జీవించడానికి ఉండదు. ఆత్మలోకాలకు వెళ్ళడానికి ఉండదు. కొన్ని వేల సంవత్సరాలు భూమి మీదనే ఉంటది. అందువలన ఈ ఆత్మహత్య అనేది చేసుకోవద్దు. మెయిన్ రీజన్ ఏంటంటే ఒక జీవాత్మగా భూమి మీదకి వచ్చినప్పుడు తన ప్రణాళిక తీసుకొని వచ్చినప్పుడు తన గమ్యం ఏంటో తెలుసుకోవాలి. ఈరోజు మన గమ్యం ఏంటో తెలుసుకోవాలంటే ముఖ్యంగా ఏమంటారు కొంతమందిని ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్గా నేను తీసుకుంటున్నాను. మహాభారతంలో మహనీయులు ఉంటారు కదా, శకుని కానీ కర్ణుడు కానీ వాళ్ళని ఫర్ ఎగ్జాంపుల్గా నేను తీసుకొని మీకు చెప్తున్నాను. ఫస్ట్ వెంకటేశ్వర స్వామిని తీసుకుందాము. ఇప్పుడు పూర్ణాత్మ అంటే చాలామంది ఏమనుకుంటారంటే చనిపోయారనుకోండి, ఎవరైనా చనిపోయారనుకోండి, దేవుళ్ళో కలిసిపోయాడు, ఆ దేవుడే మా ఆయనని తీసుకెళ్ళిపోయాడు, ఆ దేవుడు నా జీవితాన్ని నాశనం చేశాడు అని అంటారు. కానీ ఆ దేవుడు ఏమి చెయ్యడు. మన జీవితాన్ని మనమే డిజైన్ చేసుకొని భూమి మీదకి వస్తాము. ఆ భగవంతుడు ఓన్లీ మనకి అన్నీ అంటే మనము ఒక మంచి దారిలో వెళ్ళడానికి ఆ మాస్టర్స్ మనకు సహాయం చేస్తారు. కానీ ఏ దేవుళ్ళో మనం కలవము. కొన్ని సినిమాలలో చూపిస్తారు, దీపం ఇలా వెళ్ళిపోయి దేవుళ్ళో కలుస్తున్నట్టు చూపిస్తారు. అందరు ఏమనుకుంటారంటే చనిపోయినాక దేవుళ్ళో కలుస్తారంటారు. ఏ దేవుళ్ళో ఎవరు కలవరు. మనకంటూ ఒక పూర్ణాత్మ అనేది ఉంటుంది. మన 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 జీవాత్మ మనం మరణించిన తర్వాత అక్కడ ఈ భూమి మీద అయితే ఏదైతే నేర్చుకుంటామో మన గమ్యం మనం పుట్టినప్పటి నుంచి మన గమ్యాన్ని చేరేంత వరకు మనం పడే బాధలు, మన కష్టాలు, మన అనుభూతులు అవన్నీ మనకేందంటే లెసన్స్, పాఠాలు అక్కడ మనం నేర్చుకుంటాం. అవన్నీ మన గమ్యాన్ని చేరేంత వరకు జరిగినవన్నీ ఒక అనుభూతులుగా తీసుకోవాలి. అవన్నీ మనం పాఠం నేర్చుకున్న తర్వాత అక్కడ మన చైతన్యాన్ని ఎక్స్పెండ్ చేసుకోవాలి. ఆ పూర్ణాత్మలో ప్రతి జన్మలో మనము పూర్ణాత్మ నుంచి జీవాత్మ వస్తూ ఉంటుంది, పుడుతూ ఉంటుంది, అనుభవాలు పొందుతూ ఉంటుంది, అన్నీ నేర్చుకుంటుంది, మళ్ళీ దాంట్లో కలుస్తూ ఉంటుంది. మనకంటూ పైన లోకాల్లో పూర్ణాత్మలో ఉన్నప్పుడు కిందికి రావడము, జన్మ తీసుకోవడం, నేర్చుకోవడం, పోవడం. అట్లా నేర్చుకొని ఏమైపోతుందంటే ఈ పూర్ణాత్మ ఎక్స్పెండ్ అవుతుంది. ఇప్పుడు విష్ణుమూర్తి నుంచి వెంకటేశ్వర స్వామి కానీ, కృష్ణుడు కానీ, రాముడు కానీ
ఈ భూలోకంలో ధర్మాన్ని ప్రతిష్ఠించడానికి ఒక్కొక్క అవతారంలో విష్ణుమూర్తి నుంచి కిందికొచ్చారు. వచ్చి ఏం చేశారంటే వాళ్ళు ఎక్స్పెండ్ చేసుకున్నారు. వాళ్ళ చైతన్యాన్ని ఎక్స్పెండ్ చేసుకొని ఆ విష్ణుమూర్తిలో, ఆ భగవంతుడిలో లయమైపోయారు. అలాగే అందరూ ఏమనుకుంటారు అంటే చనిపోగానే ఆ దేవుల్లో కలుస్తారు అంటారు కానీ అది కాదు. ఎవరికి వాళ్ళకి సపరేట్ పూర్ణాత్మ ఉంటుంది, దాంట్లో కలిసిపోతూ ఉంటారు. అలాగే వెంకటేశ్వర స్వామి తనలో నుంచి అంశాత్మ అన్నమయాచార్యులు ఆయన మన ఏమంటారు మన ఇక్కడికి వచ్చేసి మన భూలోకంలో ఆయన జన్మ తీసుకొని 32,000 సంకీర్తనలు అమృతం జ్ఞానామృతాన్ని అందరికీ అందించి తర్వాత వెంకటేశ్వర స్వామిలోకి ఆయన లయమైపోయారు. అలాగే చాలామంది అంటే ఆయన గమ్యం అది అన్నమయ్య గమ్యము అంటే వెంకటేశ్వర స్వామి నుంచి ఆయన అంశాత్మగా తీసుకొని ఇంతమందికి ఆ అమృతాన్ని పంచేసి మళ్ళీ లయమైపోయారు. అలాగే మనం కూడా జన్మ తీసుకుంటూ ఉంటాము, జ్ఞానాన్ని పొందుతూ ఉంటాము. ఆ పూర్ణాత్మలో మనము ఆ జ్ఞానాన్ని ఆ పూర్ణాత్మం ఎక్స్పెండ్ అవుతూ ఉంటుంది, ఆ చైతన్యం ఎక్స్పెండ్ అవుతూ ఉంటుంది. అలాగే కొంతమంది ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు, ఆయనకు ఒక గమ్యం ఉంటుంది, ఆ భూమి చుట్టూ తిరగడము. ఆ భూమి చుట్టూ ఎన్ని ఎదురైనా కూడా ఆ కాలచక్రం ఎప్పుడూ ఆగదు. ఆ భూమి చుట్టూ ఆ సూర్యుడు తిరగడమే ఆయన గమ్యము. అలాగే ఒక్కొక్కరికి ఒక గమ్యం ఉంటుంది. అలాగే అంబ మనకందరికీ తెలిసే ఉంటుంది. అంబ అంటే ఇప్పుడు భీష్ముడు ఉన్నాడు. ఒకప్పుడు ఏంటంటే అంబ జీవితాన్ని నాశనం చేస్తాడు. ఒక ఆయనని ప్రేమిస్తే ఆయన నుంచి దూరం చేసి ఆమె జీవితాన్ని నాశనం చేస్తే అప్పుడు ఆమె పగబెట్టుకుంటుంది. భీష్ముడిని ఎలాగైనా నేను చంపాలి, ఆయనని ఎలాగైనా నేను నాశనం చేయాలని ఒక పగబెట్టుకుంటుంది. పెట్టుకొని ఏం చేస్తుందంటే శివుడితోటి ధ్యానం చేసి ఆయనతో కనెక్ట్ అవుతుంది. కనెక్ట్ అయిన తర్వాత ఆ మహాదేవుడు ప్రత్యక్షమవుతాడు. ప్రత్యక్షమైన తర్వాత అడుగుతాడు, నీ కోరిక ఏంటి అని అడిగినప్పుడు ఆమె అంటుంది, నా జీవితం నాశనం చేసిన భీముణ్ణి నేను చంపేయాలి, ఆయన నాశనం చేయాలి అని కోరిక అది పెట్టుకుంటుందన్నమాట. ఆ పగ ఆ కోపం పెట్టుకున్నప్పుడు శివుడు ఏమంటాడంటే, నీకు ఏదైనా సహాయం కావాలంటే చేస్తా, నువ్వు సంతోషంగా ఉండడానికి ఏదైనా చేస్తా, కానీ ఇలాంటి పగలకి దీనికి నేను ఎలాంటి వరాలు నేను ఇవ్వను అని చెప్పేసి ఈ జన్మలో కాదు, ఆయనకి ఇప్పుడు ఈ జన్మలో చావు లేదు. ఆయన ఎప్పుడైతే అధర్మంలో ఉన్నప్పుడు ఆయన కోరుకున్నప్పుడే ఆయనకు చావు వస్తుంది, ఇప్పుడు కుదరదని చెప్పేసి వెళ్ళిపోతాడు అనమాట శివుడు. వెళ్ళిపోయిన తర్వాత ఆమె ఏం చేస్తుందంటే కోపంతో మంటల్లో దూకి ఆమె ఆత్మహత్య చేసుకున్న తర్వాత శిఖండిగా ఇంకో జన్మ తీసుకుంటుంది. శిఖండిగా జన్మ తీసుకున్నప్పుడు ఆ యూనివర్సల్ ఏం చేస్తుందంటే, ఇప్పుడు భీష్ముడు ధర్మంగా ఉన్నప్పుడు ఆయనకు చావు రాదు. ఆయన ఎప్పుడైతే ఆ ధర్మంగా ఉన్నప్పుడు ఆ యూనివర్సల్ ఈయన చావుకి కారణమైన వ్యక్తిని దగ్గర చేస్తుంది. అంటే ఈ శిఖండి ఉంది కదా, ఈ శిఖండి యొక్క పగని ఇక్కడ భీష్ముడి యొక్క చావుని అంటే ధర్మంలో ఉన్నప్పుడు ఏం చేస్తాడంటే ఆమె ముందు తీసుకొచ్చి నిలబెడతాడు. అప్పుడు ఏంటంటే ఆమె ముందు వచ్చిన తర్వాత ఆయన చనిపోతాడు. అంటే ఆమె గమ్యం ఏంటంటే ఆయన చంపడమే ఆమె గమ్యంగా పెట్టుకుంది. అంటే మనం పెట్టుకున్న ప్రతి గమ్యంలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. మనం సరియైన మార్గంలో వెళ్ళాలి, ధర్మంలో వెళ్ళాలి. అంతేగాని మనం చేసే ప్రతి పనిలో మనం వేసుకున్న ప్రతి ప్రణాళికలో కూడా మనము ఎరుకతో ఉండాలి. మనం చేసే ప్రతి పనిలో ఇది ధర్మమేనదా, ఇది సరియైనదా అని చూసుకొని మనల్ని మనం చెక్ చేసుకోవాలి ఎప్పటికప్పుడు. అంటే మనం చేసే ప్రతి పనిలో ఆ మన గమ్యం ఏంటో తెలుసుకోవాలంటే కొంతమంది డిఫికల్ట్గా ఉంటుంది. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి అర్థం కాదు. కొంతమంది షేర్ చేసుకుంటారు, ఏమని అంటారంటే, నేను చేసేది మంచో చెడో నాకు తెలియట్లేదు, నేను కరెక్ట్ వేలో ఉన్నానో లేదో కూడా నాకు అర్థం కాలే, కన్ఫ్యూజన్లో ఉంటారు. వాళ్ళ గమ్యాన్ని వాళ్ళు తెలుసుకోవాలంటే ఫస్ట్ వచ్చేసి ఏంటంటే వాళ్ళు ఏ రూట్లో వెళ్తున్నా, వాళ్ళ ఏ రూట్లో ప్రయాణం చేస్తున్నా ఇది ధర్మబద్ధమైనదా లేదా అనేది ఒకటి చెక్ చేసుకోవాలి. తర్వాత వాళ్ళు చేసే పనులో తనకు ఉపయోగపడుతుంది, పక్క వాళ్ళకు ఉపయోగపడుతుందా లేదా అనేది రెండోది చెక్ చేసుకోవాలి. మూడోది ఏంటంటే ధర్మంగా ఉండాలి, తను సంతోషంగా ఉన్నాడా లేదా, ఆనందంగా ఉన్నాడా, ఆయన చేసే పనిలో ఆయనకు సంతోషము తృప్తి అనేది ఉందా లేదా చూసుకోవాలి. అది లేదు అంటే దాన్ని అక్కడికి వదిలేయాలి. మనం పెట్టుకున్న గమ్యంలో ధర్మబద్ధమైనది ఉండాలి, పక్క వాళ్ళకు ఉపయోగపడుతూ ఉండాలి,
మనం దాంట్లో సంతోషంగా ఉన్నామా లేదా అనేటివి ఇవన్నీ చూసుకున్నాం అనుకో మన గమ్యం ఏందో మనకు అర్థమైపోతుంది. చాలామంది కన్ఫ్యూజన్లో ఉండి వాళ్ళకి అర్థం కాదు నేను ఎటువైపు వెళ్ళిపోతున్నా అనేసి. ఇప్పుడు పత్రి సార్ ఉన్నారు, ఆయనకు ఒక గమ్యం ఉంది. ఇప్పుడు ఇంతమందిని తయారు చేశారు, ఎంతోమందిని. ఆయనకు ఒకటే ఎన్నో ఊర్లు తిరిగి అందరికీ ధ్యానం చెప్పాలి, అందరూ ఉన్నతమైన ఆ, ఆత్మలుగా మారాలి, దైవాత్మలు. ఆయన అనేది ఏంటంటే మై డియర్ గాడ్స్ అంటారు, అందరినీ దైవంగానే చూస్తారు, అందరూ అలా దైవంగా మారాలి అని ఎంతో ప్రచారం చేశారు. తన కుటుంబాన్ని పక్కన పెట్టేసి ఎంతో ప్రచారం చేశారు. ఆయనకి అది గమ్యము, అంటే అందరినీ ఒక దైవత్వంగా మార్చేయాలి, అందరికీ ధ్యాన ప్రచారం చెయ్యాలి అని ఎంతో కష్టపడ్డారు. అది తన గమ్యం. ఇప్పుడు ఇక్కడ సార్ ఉన్నారు, మన పేరం నాగేంద్ర సార్ ఉన్నారు, మేడం ఉన్నారు. వాళ్ళదొక సంకల్పం, ఒక ప్రణాళిక, వాళ్ళదొక గమ్యం ఏంటంటే ఈ ధ్యాన ప్రచారం చెయ్యాలి, పిరమిడ్లు కట్టాలి, అందరికీ ధ్యానాన్ని పరిచయం చెయ్యాలి, వాళ్ళ జీవితాల్లో ఒక అద్భుతాలను చూడాలని వాళ్ళదొక సంకల్పం, వాళ్ళదొక గమ్యం. అట్లా ప్రతి ఒక్కరికి ఇప్పుడు నాదొక గమ్యం ఉంటుంది. నాది ఏంటంటే నేను సంసారంలో ఉన్నా కాబట్టి ఇప్పుడు పత్రిసారి ఒకే మాట అంటారు, ఎలా అంటే సంసారంలో నిర్వాణం అన్నప్పుడు ఫస్ట్ కుటుంబానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. మనము ఈ భూమి మీద జన్మ తీసుకున్నప్పుడు మనల్ని ఎవరైతే నమ్ముకొని ఉన్నారో ముందు వాళ్ళకి మనము బాధ్యతగా ఉండాలి. వాళ్ళకి అంటే ఇప్పుడు నా పిల్లలు ఉన్నారు, నా ఫ్యామిలీ ఉంది, ముందు నా కుటుంబానికి. ఇప్పుడు నాకు ఎంతో ఏజ్ ఉంది, ఇంకా నాకు చాలా ఏజ్ ఉంది, నేను ధ్యాన ప్రచారం రావాలి అంటే నా బాధ్యతని నేను నిర్వర్తించాలి, నా కుటుంబానికి నేను సపోర్ట్గా ఉండాలి. అలాగే నేను ఏం చేస్తున్నా అంటే బ్యాలెన్స్గా ఉన్నా, ఇక్కడ అది వదలలేదు, దీన్ని ఇక్కడ వదలలేదు. నా జీవితంలో ఇది 40% అయితే ధ్యాన ప్రచారం ధ్యానము 60%. ఇలా నేను ప్రతి ఒక్కరికి ధ్యానం చెప్తున్నప్పుడు, క్లాసులు చెప్తున్నప్పుడు అందులో నాకు ఆనందం దొరికినప్పుడు నేను బ్యాలెన్స్గా ఉన్నా, ఏది వదిలిపెట్టను. నా పిల్లలు, నా కుటుంబము నాకు ఎంతో ముఖ్యము. దాంతో ఇది మెయిన్, నా కుటుంబాన్ని చూసుకున్న తర్వాత ఇది ఒక భాగంగా పెట్టుకున్నా మన జీవితంలో. కొందరు ఉంటారు ఒకటే పట్టుకుంటారు, అదే నా లైఫ్ అదే అనుకుంటారు. మన జీవితంలో ఎన్నో ఉన్నాయి, అదొకటే కాదు. కొంతమందికి డబ్బు ఉంటుంది, డబ్బు మీద పిచ్చి ఉంటుంది. ఏంటంటే కొంతమంది భూమి మీద జన్మ తీసుకున్న వాళ్ళు సంపాదించడమే గమ్యంగా పెట్టుకుంటారు. కొంతమంది ఏంటంటే తాగుబోతులు ఉంటారు. ఎలా అంటే ఈ భూమి మీద జన్మ తీసుకునేది వాడు తాగడానికే వస్తాడు. ఎలా అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు తాగుతూ ఉంటాడు. వాడు ఏంటంటే అనుభూతి పొందడానికి. ఇప్పుడు మనం బాబా మూవీ చూసాము, బాబా మూవీలో ఆయన ఒక ఋషిగా ఉన్నప్పుడు ఏంటంటే అక్కడ ఆయన ఎదురుగా మనం మూవీలో చూసాము, అక్కడ నాన్ వెజ్ తింటూ డ్రింక్ తాగుతున్నప్పుడు ఈయన కొంచెం అట్రాక్ట్ అవుతారు. అయినప్పుడు ఏంటంటే ఆయన ఆ అనుభూతి ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి జన్మ తీసుకుంటాడు. జన్మ తీసుకొని ఏం చేస్తాడంటే తాగుతూ ఉంటాడు, నాన్ వెజ్ తింటాడు. అంటే మనం ఈ భూమి మీద జన్మ తీసుకునేది ఏంటంటే అనుభూతులు పొందడానికి, అనుభవాలు పొందడానికి, జ్ఞానం పొందడానికి, మనం ఉన్నతంగా ఎదగడానికి మాత్రమే ఈ జన్మ తీసుకుంటాము. అప్పుడు మన ప్రణాళిక నుండి గమ్యం వరకు చేరేంత వరకు ఎన్ని బాధలు కష్టాలు ఏ వచ్చినా కూడా ఎరుకతో ఉండాలి. ఇది నేను సృష్టించుకున్నదే కదా, నా వాస్తవాన్ని నేనే కదా సృష్టించుకున్నాను, నా జీవితాన్ని నేను సరిచేసుకోవాలనే ఉద్దేశంతో మన గమ్యానికి దగ్గర అవ్వాలి, మన గమ్యాన్ని రీచ్ అవ్వడానికి ప్రయత్నం చేయాలి. అందులో జరిగిన అన్ని పాఠాలే, ఆ పాఠాలన్నీ నేర్చుకున్నాము మనము. అలాగే చాలామంది ఉంటారు. ఇప్పుడు కచుడు ఎవరు అంటే బృహస్పతి కొడుకు, దేవతల గురువైన బృహస్పతి కొడుకు. అయితే రాక్షసుల గురువైన శుక్రాచార్యుడు ఉన్నారు. అయితే ఈ కచుడు ఏంటంటే దేవతలకి రాక్షసులకి యుద్ధాలు అవుతుండే. ఎప్పుడూ దేవతలు చనిపోతూ ఉంటారనమాట. చనిపోతున్నప్పుడు ఈ కచుడు ఏం చేస్తాడంటే, దేవతల బృహస్పతి కొడుకైన కచుడు ఏం చేస్తాడంటే ఆయన దేవతలను బ్రతికియాలని చెప్పేసి శుక్రాచార్యుడి దగ్గరికి వెళ్ళి అక్కడ మృత సంజీవని విద్య అది నేర్చుకొని దేవతల్ని బ్రతికియాలి. ఆయన ఏంటంటే ఆయన గమ్యం ఏంటంటే విశ్వానికి సేవ చేయడము, ఆ సృష్టిని కాపాడము, సృష్టికి సేవ చేస్తున్నాడు. అలాంటి వాళ్ళు చాలా తక్కువ మన దగ్గర ఉండడం. ఇప్పుడు మన సొసైటీలో కూడా వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవాలని వాళ్ళని బ్రతికించుకోవడానికే చూస్తున్నారు, కానీ ఎదుటి వాళ్ళకి సేవ చేద్దాం అనే థాట్లో లేరు. వాళ్ళకే అయిపోయింది. అలాంటిది అప్పుడు ఏంటంటే తన గురించి తను ఆలోచించలేదు, దేవతలకి నేను బ్రతికించాలని చెప్పేసి అక్కడ ఏం చేస్తాడంటే శుక్రాచార్యుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఎన్నో ప్రయత్నాలు చేస్తారు ఆయనను చంపేయడానికి, ఆయనని ఏదో చేయడానికి. ఎంత ప్రయత్నించినా ఆయనకేం అవ్వదు. అప్పుడు ఏం చేస్తారంటే ఆయనని ఏదో విధంగా చంపేసి పౌడర్ చేసి శుక్రాచార్యుడికి తాగిస్తారనమాట. ఒక దాంట్లో కలిపేసి తాగించినప్పుడు ఆయన కడుపులోకి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆ మంత్రము ఆయన జపించినప్పుడు ఆ మంత్రం ఆయన పొట్టలో ఉండి నేర్చుకొని ఏం చేస్తాడంటే
బయటికి ఆ పొట్టను చీల్చుకొని బయటకు వచ్చేస్తాడు. ఆ కచుడు బయటకు వచ్చేసినప్పుడు గురువు చనిపోతాడు. గురువు చనిపోయినప్పుడు బాధపడి ఆ మృత సంజీవని విద్యతోటి గురువుని బ్రతికిస్తాడు. బ్రతికించిన తర్వాత ఆయన ఏం చేస్తాడంటే గురువుకి థ్యాంక్స్ చెప్తాడనమాట. నాకు ఈ విద్య నేర్పించినందుకు థ్యాంక్స్ అని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆయన కూతురు ఈయనని ఇష్టపడుతుంది, కచుడిని. ఇష్టపడి నన్ను పెళ్లి చేసుకో అంటే ఆయన ఒకటే అంటాడు, నా నా గమ్యము ఇది కాదు, నా గమ్యము ఈ సృష్టికి నేను సేవ చేయాలి, దేవతలను నేను కాపాడాలంటే ఆమె కోపంతో శాపం పెట్టేస్తుంది. ఇప్పుడు నువ్వు ఏదైతే నేర్చుకున్నావో అది నీకు పనికి రావద్దు అన్నప్పుడు ఆయన ఒకటే మాట అంటాడు, నాకు పనికి రాకున్నా పర్లేదు, పక్క వారికి ఇది యూజ్ అవ్వాలి. నేను ఒక గమ్యం పెట్టుకొని వచ్చాను అంటే ఈ దేవతలకి నేను బ్రతికించాలనే ఉద్దేశంతో నేను ఏమైనా పర్లేదు, నేను ఈ సృష్టిని కాపాడాలి, అది ఆయన గమ్యము. అట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క గమ్యం ఉంది. ఇప్పుడు శకుని ఉన్నాడు, శకునిదే ఒక గమ్యం అనమాట. ఎలా అంటే ఇప్పుడు ఆమె అక్క ఉంది, వాళ్ళ రాజ్యాన్ని భీష్ముడు నాశనం చేసేసి తన రాజ్యాన్ని తీసేసుకున్నప్పుడు ఆయన ఒకటి కోపము పగ పెట్టుకొని ఏంటంటే వాళ్ళ రాజ్యంలోకి వచ్చి అక్కడ అన్నీ రాజకీయాలు చేసేసి వాళ్ళకి గొడవలు పెట్టి అంత నాశనం చేసి వాళ్ళని అంతా నాశనం చేయాలనే పట్టుదల పగ పెట్టుకొని ఆ ఇంట్లోకి ఎంటర్ అయ్యారు, ఆ రాజ్యంలోకి ఎంటర్ అయిపోయి అక్కడ అంతా సృష్టించేశాడు. ఎలా అంటే తన 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 వేలో ఆలోచిస్తే అది కూడా కరెక్టే. ఇప్పుడు మనము ప్రతి ఒక వ్యక్తిని అంటాము, వాడు తప్పు అంటాము, వీడు కరెక్ట్ అంటాము, మనం ఎవరిని జడ్జ్ చేయొద్దు. ఎప్పుడైనా వాడి దృష్టిలో అది కరెక్ట్, మన వాస్తవంలో మనం కరెక్ట్. ఎప్పుడైనా వాడు మనల్ని అలా అన్నాడు అంటే వాడి దాంట్లో వెళ్ళి మనం చూడాలి, వాడి వాడి మనసులో వెళ్ళి మనం చూడాలి. ఇప్పుడు నన్ను ఎవరైనా అన్నారనుకోండి, ఇప్పుడు నన్ను ఎవరైనా అన్నారు అంటే ఒకప్పుడు నేను అంటేనే కదా వాళ్ళు నన్ను ఇలా అంటున్నారు, బాధ పెడుతున్నారు అంటే గతంలో పెట్టాను కదా నేను, వాళ్ళ దాంట్లో నేను వెళ్ళి చూస్తాను. అరే వాళ్ళ స్థితిలో వాళ్ళు కరెక్ట్ కదా, నేను ఎలా కరెక్ట్ అనుకుంటున్నానో వాళ్ళు కూడా కరెక్ట్ అనుకుంటున్నారని దాన్ని అక్కడికి వదిలేస్తా, బ్యాలెన్స్గా ఉంటా. అలాగే శకుని ఏం చేస్తాడంటే ఆయన గమ్యము ఆ రాజ్యాన్ని అంతా నాశనం చేయాలని ఒక పట్టుదల పగ పెట్టుకొని ఈ ఏమంటారు యుద్ధానికి కారణమయ్యాడు, ఈ నాశనానికి కారణమయ్యి ఆయన గమ్యం అది. అంటే ఇందులో మంచి చెడు రెండు గమ్యాలు ఉంటాయి. ఆయన ఆ విధంగా డిజైన్ చేసుకొని గమ్యాన్ని తీసుకున్నాడు. అలాగే ఇందులో చాలామంది ఉన్నారు. కృష్ణుడిది కూడా గమ్యము ఆ ధర్మం ఉన్నదాన్ని ధర్మంలోకి తీసుకురావడానికి అర్జునుడితో యుద్ధం చేయించాడు. అంటే ముందు తరాల వాళ్ళకు అంటే మనము ఇప్పుడు ధర్మంలో ఎలా ఉండాలి, ఈ సిచ్యువేషన్ ఎలా దాటాలి, ఈ బాధల నుంచి ఎలా బయటపడాలో మనకు తెలియదు. ముందే కృష్ణుడికి అర్థమైపోయింది, ముందు తరాల వాళ్ళకి ఏం తెలియదు, అధర్మంతో ఉంటారు కాబట్టి అధర్మంలో ఉన్నదాన్ని ధర్మంలో తేయడానికి మహాభారత యుద్ధం అది జరిపించాడు. ఇప్పుడు ఇది బాగా ఇదేమంటారు భగవద్గీత ఉంది కదా, చాలామందికి కొన్ని సిచ్యువేషన్స్ అర్థం కాదు, ఏ సమస్యను ఎలా తీసుకోవాలో అర్థం కాదు. ఇప్పుడు ఆ భగవద్గీతను కళ్ళు మూసుకొని ఏ సమస్యతో ఉన్నారో కళ్ళు మూసుకొని కోరుకొని ఓపెన్ చేస్తే అక్కడ మన బాధకి సంబంధించిన సిచ్యువేషన్కి సంబంధించినది అక్కడ ఒకటి మెసేజ్ మనకు కనిపిస్తుంది. దాని ద్వారా మన జీవితాన్ని అద్భుతంగా మార్చుకోవచ్చు. అలా నా జీవితంలో నేను అదే చేస్తున్నాను. నాకు ఏ బాధ ఏదొచ్చినా కూడా ఏంటంటే అందరికీ ఒక గమ్యం. ఇప్పుడు కృష్ణుడికి ఒక గమ్యము, సూర్యుడికి ఒక, అలాగే అర్జునుడికి ఒక గమ్యము. ఇప్పుడు హనుమంతుడు ఉన్నారు. హనుమంతుడు ఎలా అంటే ఇప్పుడు రాముడికి ఎలా సపోర్ట్గా ఉన్నారు, ఎలా సేవ చేశారు. అధర్మంలో ఉన్న రాజ్యాన్ని ధర్మంలో తేడానికి ఆయన ఎన్నో కష్టాలు పడ్డాడు, రాముడు బాధలు పడ్డాడు. ఆయనకి ఈ హనుమంతుడు సపోర్ట్గా నిలబడి సేవ చేశాడు. అలాగే మనందరికీ ఆయన చిరంజీవిగా ఉన్నాడు. ఎందుకు అంటే ఇప్పటికీ మనకు సేవ చేయడానికే. ఆయన ఎలాంటి వాళ్ళకి సేవ చేస్తాడంటే ధర్మంలో జీవించే వాళ్ళకి, ఉన్నతమైన జీవితంలో ఉన్న వాళ్ళకి, అంటే దైవంతో కూడిన వాళ్ళతోటి, దైవంతో దివ్యంగా ఉన్న వాళ్ళకి ఆ భగవంతుడు, ఆ హనుమంతుడు ఎప్పుడు ఆయన సేవ చేస్తూ ఉంటాడు. ఆయన సేవ చేయడమే ఆయన గమ్యం. అంటే ఒక్కొక్కరికి ఒక గమ్యము. ఇప్పుడు దుర్యోధనుడు ఉన్నాడు, ఆయనకేందంటే సింహాసనం ఒక గమ్యం. అంటే అది కావాలి సింహాసనం, అంటే నేనే రాజ్యం పరిపాలించాలి, నా కొడుకులే ఇలా ఉండాలి, పక్క వాళ్ళు ఏమైనా పర్లేదు, ఆయనకు అది ఒక గమ్యం అనమాట. ఎప్పటికీ మేమే ఉండాలి. అలా ప్రతి ఒక్కరికి ఒక గమ్యం ఉంటుంది. ఈ గమ్యంలో ఏంటంటే మన జీవితంలో ప్రతి ఒక్కటి ఎరుకతో చూసుకోవాలి. మనం వెళ్తుంది మంచి దారా చెడ్డ దారా, మనం ఏం నేర్చుకుంటున్నాము, ఈ గమ్యంలో మనం ఏ పాఠాలు నేర్చుకుంటున్నాము అనే విషయాలు మనం తెలుసుకోవాలి.
ఇప్పుడు మీరు అందరు ఉన్నారు. ఇప్పుడు ఊర్లల్లో నుంచి కొంతమంది వచ్చిన వాళ్ళు ఉంటారు హైదరాబాద్‌కి. చదువుకోవడానికి కొంతమందొచ్చారు. ఏమంటారు జాబ్ చేయడానికి కొంతమందొచ్చారు. కొంతమందికి అర్థం కాదు. ఇక్కడ జాబులు ఇప్పుడు దొరకట్లేవు. ఐటీ మొత్తం పడిపోయింది. వాళ్ళు గందరగోళంగా ఉన్నారు. అట్లా ఏంటంటే వాళ్ళు ఏ పనైనా చేసేటప్పుడు ఇది ధర్మబద్ధమైనదా? ఇది కరెక్ట్‌గా ఉందా? లేదా దీనివల్ల నేను సంతోషంగా ఉన్నానా లేదా? అనేటివి తెలుసుకుంటే మన గమ్యం ఏందో మనకు అర్థమవుతుంది. మీలలో మీలలో కొంతమందంటారు, నాకు ఏ కోరికలు లేవు, ఏం లేవు అంటారు గానీ, ప్రతి ఒక్క జీవికి భూమి మీద జన్మ తీసుకున్న ప్రతి ఒక్క ఆత్మకి ఒక ప్రణాళికతో వస్తారు, కోరికలతో వస్తారు, మోహాలతో వస్తారు. అదేందంటే మనం వాళ్ళకి రెస్పెక్ట్ చేయాలి. ఎవరిని మనము ఎలా అంటే అనకూడదు. నువ్వు అది చేయొద్దు, నువ్వు ఇది చేయొద్దు. పక్కవారి జీవితంలో తొంగి చూడడము, వాళ్ళని డిస్టర్బ్ చేయడము, వాళ్ళ గమ్యాన్ని మనం దూరం చేయడం అలాంటివి ఎప్పుడు ఏవి చేయకూడదు. ఇప్పుడేంటంటే ఇప్పుడు పుడతాము మనము. పుట్టిన తర్వాత చదువుకుంటాము, పెళ్ళిళ్ళు చేసుకుంటాము. మనం ఒక బిడ్డని కంటాము. కన్న తర్వాత ఆ బిడ్డకు కూడా ఒక గమ్యం ఉంటుంది. మనతోనే ఆగిపోదు. ఆ బిడ్డకు కూడా ఒక గమ్యం ఉంటుంది. అది కూడా ఏందంటే ఆ బిడ్డ కూడా ఒక పూర్ణత్వం సాధించాలి. ఇప్పుడు నేను పెళ్లి చేసుకున్న పిల్లల్ని కన్నాను. నాదొక స్టేజ్ అయిపోయిందంటే నా గమ్యం అక్కడికి ఆగిపోదు. నాది ఇంకా ఉంటుంది. అలాగే ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు ధర్మరాజు ఉన్నాడు. ధర్మరాజు ఎలా అంటే ఆయన ఫస్ట్ ఏం చేశాడంటే మహాభారత సంగ్రామంలో యుద్ధం చేశాడు. యుద్ధం చేసిన తర్వాత ఆయనకి రాజ్యం వచ్చేసింది. రాజ్యంలో సుఖభోగాలు వచ్చేసినాయి. హ్యాపీగా ఆనందంగా సంతోషంగా గడపొచ్చు. ఆయన గమ్యం అక్కడికి అంటే ఈ అధర్మంలో ఉన్న దాన్ని ధర్మంలో తీసుకురావాలి. రాజ్యం వచ్చేసింది. ఇది గమ్యం అంతవరకు వచ్చేసింది. తర్వాత ఆయన ప్రణాళిక ఏంటంటే ఆయన గమ్యం ఏంటంటే ఇంకా ఉంది. అది కాదు ఆయన గమ్యము. ఆయన ఏంటంటే శరీరంతో కైలాసానికి చేరడం. అంటే ఆయన డెత్ డేకి ఆ శరీరంతో కైలాసానికి చేరడం ఆయన ప్రణాళిక. అట్లా ఒక్కరిది ఇప్పుడు నాది ఇంతవరకు అని ఉండదు. ఇప్పుడు నా కడుపులో పుట్టిన వాళ్ళకి ఇంకొకటి గమ్యం ఉంటుంది. వాళ్ళు కూడా పూర్ణత్వాన్ని సాధించాలి. ఇప్పుడు నా కూతురు ఉంది, నేను చనిపోయినాక వాళ్ళ జీవాత్మ వాళ్ళు నాలో కలవరు. వాళ్ళకి ఒక పూర్ణాత్మ ఉంటుంది. వాళ్ళ అంశాత్మ కూడా పూర్ణత్వాన్ని దాన్ని సాధించడానికి భూమి మీదకి వస్తుంది. అంటే ఎవరి చైతన్యాన్ని వాళ్ళు ఎక్స్పెండ్ చేసుకోవడానికి అది ఒక గమ్యంగా పెట్టుకుంటారు. అలాగే ప్రతి ఒక్కరి జంతువులో కానీ మనుషుల్లో కానీ మనలో కానీ ప్రతి ఒక్కరికి ఒక గమ్యంతోనే మనం భూమి మీదకి వస్తాము. ఆ గమ్యాన్ని అర్థం చేసుకొని రెస్పెక్ట్ చేస్తూ ఇంకా ముందుకెళ్ళాలి. ప్రతి ఒక్కరూ ఏంటంటే డీలా పడిపోవద్దు. హైదరాబాద్లో ఎన్నో సిచ్యువేషన్స్ ఊళ్ళు దాటేసి వస్తాము. ఎన్నో పరిస్థితులు హైదరాబాద్కి వచ్చి జాబులకో చదువులకో వచ్చినప్పుడు డీలా పడిపోతారు. ఏంటో నాకు అర్థం కావట్లేదు అని అనుకుంటారు. కానీ ఎప్పుడు అలా అనుకోవద్దు. ఎలా అంటే మనము ధర్మంలో ఉండి సేవతో ఉంటే ఆ భగవంతుడు మనల్ని ఇలా చేయబట్టుకొని మనల్ని నడిపిస్తారు. ఉన్నతంగా ఎదగాలి అంటే అన్నిటినీ అంగీకరించాలి. ఎలా అంటే మన జీవితంలో జరిగే ప్రతి ఒక్క దాన్ని అంగీకరిస్తూ ఏం జరిగినా మన వాస్తవాన్ని మనం సృష్టించుకున్నాము. ఏ పరిస్థితులైనా ధైర్యంగా ఎదుర్కోవాలి. దేనికి భయపడకూడదు, బాధపడకూడదు. ధ్యానంలో ఉంటూ సజ్జన సాంగత్యంలో ఉంటూ అద్భుతమైన జ్ఞానాన్ని పొందుతూ ఉన్నతంగా ఎదిగి అద్భుతమైన జీవితాన్ని చూసి ఉన్నతంగా ఎదిగి పైన లోకాల్లో కూడా అక్కడ స్వర్గంలు ఉంటాయి. ఆ స్వర్గంలో కూడా మనము సంతోషంగా గడపాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.